చూడండి, ఆ లేదా ఆకు కలిస్తే ఆ వస్తుంది. ఈ లేదా ఈకు మళ్ళా అయ్యే అచ్చులు కలిస్తే ఈ వస్తుంది, అంటే దీర్ఘం వస్తుంది అని చెప్పాను కదా. చూడండి, ఆ ఈ ఊ అరులకు అవియే లేదా సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు అంటే కలిసినప్పుడు వాటి దీర్ఘము ఏకాదేశం బగు అంటే వచ్చి చేరుతుంది. అంటే ఆ ఈ ఊ అరులకు మళ్ళీ వాటితోనే కలిస్తే వాటి దీర్ఘాలు వచ్చి చేరుతాయి. ఇది సవర్ణ దీర్ఘ సంధి సూత్రము. మీకు చాలా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. మరి దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ చూడండి, రామానుజుడు. మనం ఏమనుకుంటున్నాం, రామానుజుడు ఇలాగే ఇచ్చి మీకు క్వశ్చన్ పేపర్లో ఈ బిట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, దాన్ని ఫస్ట్ విడదీస్తారు. ఏమని, రామ ప్లస్ అనుజుడు. ఇక్కడ అచ్చు మా అంటే ఏంటి, మా ప్లస్ ఆ అనే కదా అర్థం. సో రామ అంటే ఆ వచ్చింది, ప్లస్ అనుజులో ఆ వచ్చింది, అంటే రెండు అచ్చులు వచ్చాయి కాబట్టి దీర్ఘం వచ్చింది. సో ఇది డెఫినెట్గా ఏం సూత్రం, సవర్ణ దీర్ఘ సంధి. సో సవర్ణ దీర్ఘ సంధి అని మీరు ఇంక బ్లైండ్గా పెట్టేయచ్చు. మీకు నేను ఎంత వివరంగా చెప్తున్నాను. రామానుజుడు అని వచ్చింది అంటే చూడండి, ఫస్ట్ విడదీయడం నేర్చుకోండి. రామ ప్లస్ అనుజుడు. మాకు అది కూడా రాదు అనుకోవటానికి కూడా ఏం లేకుండా నేను మీకు అచ్చులతో అది చేసి చూపిస్తున్నాను. రామ ప్లస్ అనుజుడు, రామ ప్లస్ అనుజుడు అంటే రెండు అచ్చులు కలిసి దీర్ఘం వచ్చింది. సో ఇది డెఫినెట్గా సవర్ణ దీర్ఘ సంధి సూత్రం. రెండోది చూడండి, దేవాలయం. దేవా ప్లస్ ఆలయం. వా అంటే కూడా ఆనే అచ్చు. అంటే ఆ ప్లస్ ఆ కలిస్తే కూడా మీకు వచ్చేది దీర్ఘం. సో ఇది సవర్ణ దీర్ఘ సంధి సూత్రం. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఏంటి, ఆ ఈ ఊ అరులకు అవియే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశం బగు. సో ఇంత మీకు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఈ మీద ఉదాహరణలు చూసుకుంటే, గిరీసుడిని ఏమని రాస్తాం, గిరి ప్లస్ ఈసుడు. గిరి అంటే రా ప్లస్ ఈ, రీ అంటే ఏంటంటే రా ప్లస్ ఈ కదా. సో ఈ, సో సెకండ్ ఈ వచ్చిందంటే ఈ ప్లస్ ఈ వాటి దీర్ఘం వచ్చి చేరింది. ఇది ఖచ్చితంగా సవర్ణ దీర్ఘ సంధి. అలాగే కవీంద్రుడు. భానుదయం. భాను ప్లస్ ఉదయం. నువ్వు అంటే నా ప్లస్ ఊ కదా, ఊ ప్లస్ ఉదయం. మళ్ళీ ఈ నువ్వు అంటే ఏంటి, నా ప్లస్ ఊ అంటే ఏంటి అని అనుకుంటారేమో. మీరు ఫస్ట్ సెకండ్ క్లాసుల్లో గుణింతాలు నేర్చుకున్నప్పుడు తలకట్టు దీర్ఘాలు అవి నేర్చుకున్నప్పుడు నేర్పిస్తారు కదా. నా ప్లస్ ఆ నా ప్లస్ ఆ నా ప్లస్ ఈ నీ, నా ప్లస్ ఈ నీ, నా ప్లస్ ఊ నువ్వు, నా ప్లస్ ఊ నువ్వు, అలా అన్నమాట. నేను ఆ గుణింతం ప్రకారం మీకు ఎంత వివరంగా చెప్తున్నాను. నెక్స్ట్ పితృణం. పితృ ప్లస్ రుణం. పితృ అంటే రు ప్లస్ రు కలిస్తే దీర్ఘం వచ్చింది. సో మీ అందరికీ కూడా చాలా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో గుణసంధి, వృద్ధి సంధి, అనాదేశ సంధి గురించి మీకు చెప్తాను. నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీకు అక్కడ ఏ బిట్ వచ్చినా ఒక మార్క్ కూడా పోకుండా రాస్తారని అనుకుంటున్నాను.